Thanks for watching BVR TV News. 2026 హ్యాపీ న్యూ ఇయర్. కొత్త సంవత్సరం సందర్భంగా బీవీఆర్ టీవీ న్యూస్ ప్రేక్షక మహాశయులందరికీ హ్యాపీ న్యూ ఇయర్ తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఒక గొప్ప వ్యక్తి, ఎవరైనా సరే పుట్టినమంటే చాలా మహోన్నతగా బతకాలి, అంటే చాలా మధ్యతరగతి దిగువన పుట్టినటువంటి వ్యక్తులు కూడా విద్య అనే ఒక ఆయుధంను పట్టుకొని చాలా అత్యున్నతమైనటువంటి శిఖరాలను అధిరోహిస్తూ ఉన్నారు. సో విద్యా సంస్థల్ని 40 సంవత్సరాలుగా నిర్విరామంగా విద్యా సంస్థలను నడుపుతున్నటువంటి డాక్టర్ లయన్ తమ్మేరా లక్ష్మీ నరసింహారావు గారు మనతో ఉన్నారు. ఈరోజు మనం మహబూబాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి తొర్రూరు అనే పట్టణానికి రావడం జరిగింది. వీరి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అడుగుదాం, ఎందుకంటే విద్య అనేది వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఈ కొత్త సంవత్సరం ఫస్ట్ డే రోజున విద్య అనే ఇంటర్వ్యూతోని స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. నమస్తే సార్, బాగున్నారా? నమస్కారం. యా సార్, కొత్త సంవత్సరం, యా 40 సంవత్సరాలుగా మీరు విద్యా సంస్థల్ని నడుపుతా ఉన్నారు. యా ఏం మాట్లాడాలనుకుంటున్నారు? ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, విద్య అనేది కంటిన్యూస్ ఎడ్యుకేషన్ ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అంటారు. అది అంటే పరిణామశీలమైనటువంటిది, మారుతూ ఉంటుంది, వ్యవస్థలు మారుతూ ఉంటాయి, కరికులం మారుతూ ఉంటుంది, సామాజికమైన పరిస్థితులకు తగినట్లుగా కాలధర్మానుగతమైన జగత్ ప్రవృత్తి మారునప్పుడు వాంగ్మయము మారు నిజము అంటారు. అంటే వాంగ్మయం అంటే భాష, వాంగ్మయం అంటే సాహిత్యం, వాంగ్మయం అంటే మానవీయ ధర్మాలు అన్నీ కూడా మారేటువంటి స్వభావమే. కాలాన్ని బట్టి ధర్మాలు మారుతూ ఉంటాయి. అలాగే విద్యలలో కూడా అనేక మార్పులు చేర్పులు వస్తున్నాయి, దానికి అనుగుణంగా మారుతూ వస్తున్నది. సో ఆ ధర్మాన్ని ఆచరించడం అన్నమాట. ఒక మాట అంటూ ఉంటారు విద్యార్థులు చెప్తున్న సందర్భంలో, విద్యా దదాతి వినయం, వినయాత్ పత్రతాం, పత్రత్వాత్ ధనమాప్నోతి, ధనాత్ ధర్మం తతస్సుఖం అంటారు. అంటే విద్య సుఖాన్ని ఇస్తుంది, విద్య ఆనందాన్ని ఇస్తుంది. ఉత్తగనే ఏదది విద్య ముందుగా మనకు వినయాన్ని నేర్పుతుంది. ఓకే, వినయం వల్ల పాత్రత అంటే ఒక ఉద్యోగం కావచ్చు, ఒక ఏదైనా పని చదువు వస్తుంది. పత్రత్వాత్ ధనమాప్నోతి, పత్రత్వం అంటే మనం చేస్తున్న ఉద్యోగం వల్ల మనకు కొంత ధనం వస్తుంది, డబ్బులు వస్తాయి. విద్య వల్ల డబ్బులు కూడా వస్తాయి, ఉద్యోగం వస్తాయి, దానివల్ల డబ్బులు కూడా వస్తాయి. పత్రత్వాత్ ధనమాప్నోతి, ధనాత్ ధర్మం. ఆ డబ్బుల వల్ల మనం ధర్మం అంటే మనం చేయవలసిన పని, కర్తవ్యాన్ని సరిగ్గా నిర్వర్తించినట్లయితే అప్పుడు మనకు సుఖం, ఆనందం. అంటే మనం చేస్తున్న పనిలో మన కర్తవ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ధర్మాన్ని పాటించినట్లయితేనే మనకు సుఖం కలుగుతుంది అని దాని అర్థం. అది కేవలం పిల్లలకు అప్లై చేయడం కోసం కాదు, మనం కూడా మనం అప్లై చేసుకున్నట్లయితే కరెక్ట్గా ఆనందాన్ని మనం పొందగలుగుతాం. చివరికి ఫైనల్గా ఉండేటువంటి లక్ష్యం కూడా అదే విద్యకు. ఓకే సార్, ఇప్పుడు మీకు ఏజ్ 70 ఉందా సార్? 68లో ప్రవేశించిన, 68లో ఎంటర్ అయినా. నేను మీ గురించి తెలుసుకున్నటువంటి న్యూస్ ఏంటిదంటే, ఎందుకు ఏజ్ అడిగిందంటే, మీరు ఇప్పుడు రెగ్యులర్ స్టూడెంట్ కింద బెనారస్ హిందూ యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తా ఉన్నారు. స్టిల్ ఇంత ఏజ్ లో చెప్పండి సార్, అసలు ఎందుకు ఇంత ఏజ్ లో? అదే ఇంతకుముందు అన్న కదా, ఇప్పుడు విద్య నేర్చుకోవడం అనేది అది వయసును బట్టో దాన్ని బట్టే ఉండదు. అది నిరంతర ప్రక్రియ. విద్య నేర్చుకోవడం, టీచర్ ఈజ్ ఎవర్ స్టూడెంట్ అంటూ చూస్తున్నారు. వాడెప్పుడు అది విశ్వవిద్యాలయం వరకు ఆగిపోయిందా లేక స్కూల్ స్థాయిలో ఆగిపోయిందా, ఆగిపోయి ఉండదు. ఆ సబ్జెక్ట్ మీద ఉండే ఇంట్రెస్ట్. నిజానికి నాకు ఇక్కడ చాలా యూనివర్సిటీస్ ఇక్కడ ఉన్నాయి, నేను కూడా చేయగలను. నేను ఇక్కడ నాకు సీటు దొరుకుతుంది ఇక్కడ. అయినా సరే నాకు బెనారస్ హిందూ యూనివర్సిటీలోనే యూనివర్సిటీలోనే నేను పిహెచ్డి చేయాలని ఒక లక్ష్యం కూడా ఉన్నది నాకు. వారణాసిలో. అది మొత్తం భారతదేశంలో యూనివర్సిటీస్లలో, ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్లలో మంచి పేరు ప్రఖ్యాతిగాంచిన యూనివర్సిటీ. అది మంచి ఒక ప్రెస్టీజియస్ యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీలోనే నేను పట్టా తీసుకోవాలనే ఒక లక్ష్యం ఒకటి ఉంటుంది. అదొకటి అవుతే నేను తీసుకున్న టాపిక్
నవ్య సాంప్రదాయ సాహిత్యం అని. దాని మీద నేను స్టూడెంట్గా ఉన్నప్పటికీ నాకు ఇంట్రెస్ట్ టాపిక్ మీద. నా గురువులు అలాంటి గురువులు ఆ సబ్జెక్ట్ నాకు అట్లా క్రియేట్ చేసారు, వాళ్ళు ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేసారు. అదొక లక్ష్యం నాకు. అందుకోసమని అంత దూరం పోయినా సరే నవ్య సాంప్రదాయ సాహిత్యము అనే ఒక టాపిక్ మీద ఇప్పుడు అక్కడ నేను PhD చేస్తున్నా. ఇప్పుడు చివరికి వచ్చింది ఈ నెలలోనే దాన్ని తీసి సబ్మిట్ చేస్తున్నా. కదా సార్, రెగ్యులర్ స్టూడెంట్ అంటే మీరేమో తొర్రూరులో ఉంటున్నారు, ఎట్లా పాసిబుల్ అవుతుంది? పోవాలి, అదే రెగ్యులర్ PhD, అది అవును, తప్పనిసరిగా అటెండెన్స్ ఉంటుంది. అవును. అంటే నేను మంత్లీ వన్స్ వెళ్తా, ఒక 10 days అక్కడ ఉంటాను. నాకు హాస్టల్ బోర్డర్ నేను అక్కడ యూనివర్సిటీలో హాస్టల్ బోర్డర్ నేను. అకామిడేషన్ నాకు అకామిడేషన్ ఉంటుంది. ఒక 10 days ఏమో లైబ్రరీ వర్క్ ఉంటుంది, ఒక 10 days ఏమో ఫీల్డ్ వర్క్ ఉంటుంది, ఒక 10 days ఏమో డిపార్ట్మెంట్లో ఒక అటెండెన్స్ ఉంటుంది అనమాట. ఇక 30 daysలలో అది ఇక లైబ్రరీస్ అంటే ఇక్కడ అక్కడ చూసుకోవచ్చు కాబట్టి నాకు అట్లా అడ్జస్ట్ అవుతుంది, వెళ్తున్నా. 4 years కంటిన్యూ, ఇప్పుడు ఇది ఫైనల్ ఇయర్ కంటిన్యూ అవుతుంది, అయిపోతుంది ఇప్పుడు. ఓకే సార్, ఇప్పుడు విద్య అనేది ప్రజెంట్ అందరికీ దక్కుతుంది అంటే ఇక్కడ నాణ్యమైన విద్య దక్కట్లేదు అనే ఒక టాక్ బయటకు వస్తా ఉంది సార్. అసలు ఏంటి నాణ్యమైన విద్య అంటే ఏంటిది, ఎందుకు దక్కట్లేదు? క్వాలిటీ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ మొదటి నుంచి కూడా. అసలు ఏంటి నాణ్యత అంటే ఏంటిది? విద్య అంటే విద్యనే కదా. విద్య అంటే క్వాలిటీ అంటే కేవలం బట్టీలు పట్టేసి పుస్తక పఠనం చేసినంత మాత్రంలో అది వంట పట్టదు. అది క్వాలిటీ అంటే పూర్తి స్థాయిలో అవగాహన కలగాలి. ఏ చదువు పట్ల అంటారు చూసినారు, చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్థకంబు. దాంట్లో ఎసెన్స్ కాన్సెప్ట్ ఉంటుంది అనుకో, దాన్ని పిల్లలకు తెలియాలి. అది సబ్జెక్ట్ కాన్సెప్ట్ రావాలి, దాన్ని క్వాలిటీ అంటారు. దాన్ని తెలియాలి వాడికి. అంతేగాని ఏదో పరీక్షల కోసము దానికోసం దీనికోసం టు ది పాయింట్స్ చేయడం అనేది అది విద్య లక్ష్యం కాదు. అది విద్య యొక్క లక్ష్యం అంటే రసజ్ఞత, దాని విద్య పట్ల విషయగ్రాహ్యత కలగాలి విద్యార్థులకు, అది క్వాలిటీ. మీరు లయన్స్ క్లబ్లో నాకు తెలిసి ఒక 30-32 సంవత్సరాలుగా సేవలు అందిస్తూ ఉన్నారు. గవర్నర్గా మీరు బాధ్యతలు చేసిళ్ళు. ప్రజెంట్ మీరు ఇదే రకంగా సేవలు అందిస్తూ ఉన్నారా లయన్స్ క్లబ్లో? లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్లో ఏదో బాధ్యతల నుంచి తప్పించుకోవడాలు అయిపోయిందంటూ ఏది ఉండదు. నేను ప్రెసిడెంట్ స్థాయి నుంచి, తురూరు లయన్స్ క్లబ్ ఆఫ్ తురూరు ప్రెసిడెంట్ స్థాయి నుంచి డిస్ట్రిక్ట్లో గవర్నర్ అయినా, అటు తర్వాత మల్టిపుల్లో కూడా వైస్ చైర్పర్సన్గానే ఉన్నా. అదే వైస్ చైర్పర్సన్గా అక్కడ కూడా బాధ్యతలు ఉంటాయి. లీడర్షిప్లో లీడర్కు కావాల్సిన హ్యాండ్ఫుల్ వర్క్ ఉంటుంది లయనిజంలో. ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్కసారి కొన్ని బాధ్యతలు మల్టిపుల్ చైర్మన్ ఇస్తాడు, ఆ పనులు మేము చేస్తూ ఉంటాం. లాస్ట్ ఇయర్ మెంబర్షిప్ మీద పనిచేసిన తర్వాత నిన్ననే నాకు ఒక అవార్డు కూడా వచ్చింది 1.5 మిషన్ మీద, మెంబర్షిప్ గ్రోత్ మీద ఇంటర్నేషనల్ అప్రిసియేషన్ అవార్డు, ప్రెసిడెన్షియల్ అప్రిసియేషన్ అవార్డు కూడా మొన్న వచ్చింది. అంటే పనిచేస్తున్నాం, అంటే దీనికి విరామం అంటూ రిటైర్మెంట్ అంటూ ఏమి ఉండదు ఇక్కడ. మనం మీరు అవార్డ్స్ గురించి మాట్లాడాలి కాబట్టి ఇక్కడ చాలా అవార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇన్ని అవార్డ్స్ అయితే చెప్పగొల్లి మనకు టైం లేదు. మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చినటువంటి కొన్ని అవార్డ్స్ చెప్పండి. ఇక్కడ నంబర్ ఆఫ్ అవార్డ్స్ ఉన్నాయి, అన్ని షీల్డ్స్. సరే, అవార్డ్స్ రివార్డ్స్ ఏమొచ్చినాయి ఏం పోయినా మంచి మా ఆర్గనైజేషన్లో ఏ చిన్న పని చేసినా కూడా అప్రిసియేషన్స్ వస్తాయి. ఓకే, చిన్న పని లయన్స్ క్లబ్ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్లో ఏ చిన్న పని చేసినా కూడా ఇంటర్నేషనల్ అప్రిసియేషన్స్ వస్తాయి. అంటే మనం చేస్తున్న పనిని బట్టి అప్రిసియేషన్స్ ఉంటాయి. అవార్డ్స్ అంటే సర్వీసెస్ మనకి ఎప్పుడు అవార్డు ఇచ్చినప్పుడు ఆనందం కలగడం కాదు, మనం చేసిన సర్వీసెస్ని బట్టి మనకు ఆనందం అనేది కలుగుతుంది. అదే అవార్డు రూపంలో వస్తుంది కావచ్చు. చాలా ఉన్నాయి. మన కరోనా టైంలోనే అనుకోండి, కరోనా టైంలో హయ్యెస్ట్ సర్వీసెస్ మేము ఇచ్చినాం. దాదాపుగా కాన్సన్ట్రేటర్స్ మొత్తం డిస్ట్రిబ్యూట్ చేసినాం మన జిల్లాలో. వరంగల్ జిల్లాలో నూక్ అండ్ కార్నర్, చేరియాల దగ్గర నుంచి మొదలు పెడితే ములుగు వరకు మొత్తం ఈ ఏరియా మొత్తం, అంటే వరంగల్లో హన్మకొండలో ఏరియాస్ మొత్తంలో కాన్సన్ట్రేటర్స్ అనేక హాస్పిటల్స్లలో ఇవ్వడం జరిగిందనమాట. దాదాపు ఒక 25 లక్షల రూపాయల వర్త్ కలిగిన ఎక్విప్మెంట్స్ ఇచ్చేస్తున్నాం. చాలా స్కేర్సిటీ ఉండే కాన్సన్ట్రేటర్స్కు ఆక్సిజన్ పెడుతున్నారు, అవన్నీ చాలా స్కేర్సిటీ ఉండే, వాటన్నిటిని సప్లై చేసినాం.
ప్రాణాలు నిలిపే ఆక్సిజన్. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అంటారు, ఇచ్చినాం. ఒక సాటిస్ఫాక్షన్, ఒక పరిస్థితుల్లో అలాంటి వాటిని మనం సర్వీస్ చేయడం అనేది ఒక తృప్తిగా, అంతే. ఇక మన లైనిజంలో ఉండేదే అది, వాటిలో ఉన్నది, కానీ సర్వీసెస్ మీద తృప్తి. ఓకే. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్కు ప్రైవేట్ స్కూల్స్కి డిఫరెన్సెస్ చెప్పండి. ఇక డిఫరెన్సెస్ అని నిజానికి ఒక రకంగా చెప్పాలంటే, ఇక్కడ నువ్వు డైరెక్ట్గా పేరెంట్స్ పాఠశాలలకు ఫీజులు పే చేస్తారు, అక్కడ నువ్వు ప్రభుత్వ పరంగా టీచర్లకు ఫీజులు పే చేస్తారు. ఇప్పుడు దాదాపు గవర్నమెంట్ 1,20,000 రూపాయలు ఖర్చు పెడుతున్నది ఒక విద్యార్థి మీద. వేరాజ్ మరి ఇక్కడికి వచ్చేసరికి 40,000-50,000 60,000 రూపాయలనే విద్యార్థికి హాస్టల్ వసూలతో పాటు పెడుతూ ఉన్నారు. అక్కడ హాస్టల్ వసూలు పాటు 1,20,000 అవుతున్నాయి. అంటే ప్రజల డబ్బే కదా అది కూడా, అది ఇండైరెక్ట్గా ఇది ప్రజల డబ్బే, అది కూడా ప్రజల డబ్బే. కోర్స్ ఇక్కడనో ప్రజల నుంచి డైరెక్ట్గా ప్రైవేట్ స్కూల్స్ కలెక్ట్ చేస్తాయి, అక్కడనో ప్రభుత్వ పక్షంగా వాళ్లకు మనము మెయింటెనెన్స్ కింద మనం ఖర్చు పెడతాం. టీచర్లకు అయితే ఉద్యోగాలు అయితేంది, వేరే వేరే ఇతరత్ర ఖర్చులు అవుతుంది. కాబట్టి ఎంత ఖర్చు పెడుతున్నాము అనేది కాకుండా ఒక క్వాలిటీ తక్కువ ఉంటున్నది అనేది, అంటే ఒక టీచర్ కమిట్మెంట్తో కన్నా పనిచేసినట్లయితే తప్పనిసరిగా పిల్లల్లో ఉండే ఆ జిజ్ఞాసను కరెక్ట్గా దాన్ని అటెండ్ చేస్తే క్వాలిటీ పెరుగుతుంది. మంచి క్వాలిఫైడ్ టీచర్స్ గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నారు, కానీ వాళ్ళు అంటారు మాకు తగిన సమయం ఇవ్వడం లేదు, తగిన వసతులు ఉండడం లేదు, అందుకోసమే వాళ్ళకు పూర్తి స్థాయిలో వాళ్ళ దగ్గర మీరు చేరుకోలేకపోతున్నామని వాళ్ళు అంటున్నారు. నేను దాన్ని యాక్సెప్ట్ చేయ. కమిట్మెంట్, టీచర్ వ్యక్తిగతంగా కమిట్మెంట్ ఉన్నట్లయితే క్వాలిటీ తప్పనిసరిగా అటు గవర్నమెంట్ స్కూల్స్లోనైనా ప్రైవేట్ స్కూల్స్లోనైనా ఉంటుంది, దొరుకుతుంది. ఇక్కడ కొన్ని స్కూల్స్లలో తెలుగు బోధన ఉండట్లేదు. అవును, ఈ పరిస్థితి ఘోరం. అసలు ఈ పరిస్థితి ఇట్లా ఉండొద్దు. తెలుగు అనేది వెరీ ఇంపార్టెంట్ కదా, మన మాతృభాషని మనము అది లేకుండా చేసుకోవడం అనేది ఎంతవరకు సబబు? ఇది నిజానికి ఇంగ్లీష్ మీడియం అయితేనే వాడికి ఏదో ఫ్యూచర్ ఉంటుందని, ఉద్యోగాలు వస్తాయని ఒక ఏదో భావన వచ్చింది. కానీ ఒక మంచి త్రిభాషా సూత్రం ఒకటి ఉన్నది మనకు, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, నేషనల్ లాంగ్వేజ్, లోకల్ లాంగ్వేజ్ అని. ఈ ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్ అని మనకు ఉండేవన్నీ కూడా తప్పనిసరిగా మాతృభాషలోనే బోధన చేసినట్లయితే విద్యార్థికి సబ్జెక్ట్ నాలెడ్జ్, అంటే విషయ పరిజ్ఞానం అనేది తొందరగా చేరుతుంది, వానికి అవగాహన తొందరగా అవుతుంది. ఒక ఇంగ్లీష్ మీడియం పిల్లడికి ఉన్న స్థాయి, స్టాండర్డ్స్ అంటారు, ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ కంటే తెలుగు మీడియం విద్యార్థికి ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ బాగా ఉంటాయి. వాడు ఇంగ్లీష్ మాట్లాడతాడు కావచ్చు, కానీ సబ్జెక్ట్ స్టాండర్డ్స్ అనేది వాడి మాతృభాష విద్యార్థికి ఎక్కువగా ఉంటాయి. అయినా సరే చాలా డెవలప్ అయింది తెలుగు భాష కూడా. సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉండి కూడా బాగా డెవలప్ అయింది. ఇప్పుడు తీసేసే పరిస్థితి లేదు. మీకు ఇప్పుడు యూనివర్సిటీస్లో ఉన్న పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్, పిహెచ్డి కోర్సెస్, ఇంకా వేరే వేరే ఇతరత్ర ఇంజనీరింగ్ కోర్సెస్లో కూడా మదర్ టంగ్ వచ్చేసింది. ప్రాబ్లమే లేదు తెలుగుతో, ఇప్పుడు ప్రాబ్లమే లేదు. సాంకేతికంగా కూడా అది బలపడ్డది తెలుగు. ఇప్పుడు స్టూడెంట్స్ అంటే యూటిలైజ్ చేసుకుంటున్నారా? ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు మీ ఇంటర్నెట్ మీరు టెలిఫోన్స్లో చూస్తున్నారు కదా, మన ఫోన్లలో చూస్తున్నారు కదా, ఇమ్మీడియట్గా ట్రాన్స్లేట్ అవుతుంది తెలుగు ఇంగ్లీష్ నుంచి తెలుగు నుంచి ఇంగ్లీష్, ఏ లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ అవుతున్నది. అన్ని సాంకేతిక పదాలన్నీ కూడా తెలుగులో అడాప్ట్ చేసుకోవడం వచ్చేసింది. అంటే మనం కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం, ఇతరుల భాషా పదాలన్నీ కూడా మనం యాక్సెప్ట్ చేస్తున్నాం. ఇప్పుడు పూర్తిగా ఏదో మూలకున్న తెలుగు పదాలు తీసుకొచ్చాము రుద్దటంలే. తెలుగు పదాలంచు కొన్ని ఏమంటారు చూసినారు, అరవల పదాలంచు కొన్ని అంకిలించి, తెలుగు ముక్కలను కొన్ని కలవరించి, తెలుగు భాష సువర్ణ సస్యంపు రాశి, తూరుపార పట్టుచూచు విపస్తులకు వినతి అని రేపటి సుబ్బారావు గారు అంటాడు. అన్నిటినీ అడాప్ట్ చేసుకునేటువంటి శక్తి తెలుగు భాషకు ఉన్నది. ఈ అన్య భాషలన్నింటిని కూడా అడాప్ట్ చేసుకునే శక్తి తెలుగు భాషకు ఉన్నది. ప్రాబ్లం ఏం లేదు. మీరు కొన్ని సంస్కృతంలో మాట్లాడుతూ ఉన్నారా? అంటే మీరు కవి రచయిత కాబట్టి ఒక కవిత చదవండి సార్. కవిత మీరు రాసినటువంటి కవిత ఏదైనా, ఎందుకంటే మీరు కవి రచయిత, మీ గురించి చెప్పాలంటే అసలు 1 డే పడుతుంది.
శీర్షిక ఏంటి సార్? వేగ విలాపం అని ఈ మధ్యలో రోడ్ యాక్సిడెంట్స్ బాగా జరుగుతున్నాయి కదా. అవును అవును. బాగా స్పీడ్గా వెళ్ళడాలు, సరైన శిక్షణ లేకపోవడాలు, రోడ్ రూల్స్ తెలియకపోవడాలు అని గురువారెడ్డి గారు ఈ మధ్యలో కిమ్స్ హాస్పిటల్, గురువారెడ్డి గారు ఉన్నారు స్టార్, ఆయన ఒక సంస్థ స్టార్ట్ చేసిండు. దాని పేరు సర్వేజన ఫౌండేషన్ అని స్టార్ట్ చేసిండు. ఆయన ఒకసారి నాకు రమ్మన్నారు, సార్ మీరు పోయిట్స్ అట్లా మీరే చేస్తుంటారు కదా, కొన్ని అవి రాస్తూ ఉంటారు కదా, ఒకసారి ఈ టాపిక్ మీద. మీకు సంబంధం ఎప్పటిది? తెలిసింది, హైదరాబాద్లో మాకు ఒక సంస్థ ఉన్నది, సాహితీ సంస్థ. దాని ద్వారా ఆయన కూడా సాహితీవేత్త, ఆయన కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఆర్గనైజ్ చేసి ఈ మధ్యలో టీవీలలో కూడా ఆయన రెగ్యులర్గా ఒక ఛానల్ స్టార్ట్ చేసిండు. అయితే నా పేరు ఎవరో చెప్పారు ఆయనకు, ఈ యాక్సిడెంట్స్ మీద మీరు ఏదైనా పోయిటరీ రాయాలి, అది సందేశాత్మకంగా ఉండాలి అని అన్నారు. అంటే నన్ను పిలిస్తే హైదరాబాద్ పోయినా. రీసెంట్ అది లాస్ట్ మంత్. అయితే రాయమంటే రాసిన, కావాలంటే చదివి వినిపిస్తా. పలుమారులు పరికించి చూసిన అదుపు దప్పి అనుమాట అలవాటుగా మారే, మోటారునకు తగిన మోతాజు కూర్చుండ పాటగునే ప్రమాదపు మాట వినగా, ఆరుగురు కూర్చుండు ఆటోలయందు 14 చేరి పయనమైరి, చోదకునికి చోటు లేకుండా చేసిరి, రాదే ప్రమాదము రాకుండా పోవునే. అతివేగమెప్పుడు ఆపద కలిగించు, వేగ సూచికలు చూసి నడపవలయు, మూలమలుపులెప్పుడు ముమ్మారు ముప్పులే, నెమ్మదిగా వెళ్ళుము కడు నేర్పుతోను. లిక్కరు సేవించి లీలలు చూపిస్తూ గాలివేగమున నడుపు గడిదలారా, నరమేధము చేయు నరహంతకులు మీరే, నేరమే కాదురా అది ఘోర పాతకమురా. డబుల్ పోవు చోట త్రిబుల్ పోవుచునుండ, ట్రబుల్ వచ్చుననుచు తెలివదయ్యే, బ్యాలెన్స్ ఆగదు బండి నడుపుచుండ, హెల్మెట్టు లేకున్న హీనంబు బ్రతుకంత, పగిలిపోవు దెబ్బ తగిలినంత. మీకన్న పిల్లలకు మీకన్న చిన్నలకు మోజు పడినంచు మోటారు లీయకు, నిన్నగాకనే మొన్న నేరంబు రుజువయ్యే, జైలు పాలగుదురు జీవితమున. పోను రాను బండి నడపగాను, ఫోను ఎందుకురా నీకు పోజుగాకున్న, మెడవంచి తలవంచి మాట్లాడగా మీరు తన్నులు తగలక తప్పులు తెలుసుకున్నారు. కడువేగంబున కారులు వెళ్ళుచున్, అంబులెన్సు సైరన్ ఆలకించినన్, సైడు నిచ్చుటయే సరి అయిన ధర్మంబు, ప్రాణము నిలుపును సాటిగా సహకరించినన్. వేగము కన్న ప్రాణము ముఖ్యమనియు, నిదానము ప్రధానమను మాట నిజము నిరంతరమనియు, ఆగి సాగిపోవుట ఆరోగ్యమనియు, పోలీసు మిత్రుల మాట పెడచెవిన పెట్టక ఆచరింపుడు ఆత్మీయ మిత్రులారా అని ఒక. ఇది ఎన్ని రోజులల్లో గంటలల్లో అసలు ఆయన నాకు ఇచ్చిండు. ఆయన తెల్లారి రమ్మన్నాడు, ఏదైనా ఒకటి మీరు సందేశాత్మకమైనటువంటి ఒక పోయిటరీ రాయాలి సార్, ఈ ట్రాఫిక్ దాని యాక్సిడెంట్స్, రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి కదా, ఒక అంటే ఒక మెసేజ్ ఏమంటే రాసి అక్కడ చదివి వినిపించిన ఆయనకు, దాని పుస్తక రూపంలో కూడా వచ్చింది, అది వచ్చింది బుక్లెట్లు వచ్చింది. ఓకే, దీన్ని బట్టి ఎక్కడైనా సంఘటనని పొద్దున్నేమో పేపర్లు చూస్తున్నాం కదనయ్యా, పొద్దున్నేమో యాక్సిడెంట్స్, సరిగా బండి మనం ఆటోల్లో చూస్తున్నాం కదా, ఓవర్ లోడింగ్, ఒక ఆటోలో 20 మంది కూర్చోబెట్టుకున్నాడు, తర్వాత టర్నింగ్స్ గుర్తుపెట్టకూడదు, సైన్ బోర్డ్స్ని సరే గమనించకపోవడు, గుంతలు రోడ్స్, మందు తాగి ఆటో బండ్లు డ్రైవింగ్ చేసుడు, లిక్కర్ సేవించేది అన్న కదా ఇంత, ఫోన్ చూసుకుంటా ఆడబెట్టి, ఇవన్నీ ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క పద్యంలో ఒక్కొక్క సంఘటన తీసుకొచ్చిన. మీరు ఇది మీకు సంస్కృతం బాగా వచ్చా సార్? సంస్కృతం అంటే 10 పదాల్లో తెలుగు ఉంటుంది. సంస్కృతమే కాదు, తెలుగేనా? తెలుగు సంస్కృతం అన్నారు. తెలుగు భాష అంటేనే తత్సమ భాషను తెలుగు భాష అంటారు. మోర్ దాన్ 50% సంస్కృత పదాలు ఉంటాయి తెలుగులో. ఉంటాయి. సంస్కృత భవమే తెలుగు. తెలుగు సంస్కృతం నుంచే పుట్టింది తెలుగు. కాబట్టి సంస్కృత పదాలు చాలా ఉంటాయి, మనకు తెలియకుండా అనుకుంటాం, కానీ చాలా వరకు సంస్కృత్ వర్డ్స్. మీరు తెలుగు ప్రియులా?
మొదటి నుంచి మొదటి సాహిత్యాభిమానిని. అధ్యయనము అభిమానంతో పాటు, అభిమానం కాదు, అభిమానంతో పాటు అధ్యయనం, పుస్తకాలు, చాలా వరకు పుస్తక సేకరణ బాగుంటాయి. మొదటి నుంచి నాకు ఇంట్రెస్ట్ అది. చాలా వరకు అనేక వేల పుస్తకాలు సేకరించిన. మీకు నాకు కనబడుతుంది అవార్డ్స్ అండ్ పుస్తకాలు ఘోరంగా ఉన్నాయి నిజంగా. ఓకే సార్, ఇంటర్వ్యూ ముగించే ముందు లాస్ట్ అండ్ ఫైనల్లీ మీరు సమాజం కోసము లయన్స్ క్లబ్ ఎంచుకొని సేవలు అందిస్తూ ఉన్నారు. తర్వాత చాలా వేల మంది స్టూడెంట్స్కి విద్యా బోధనాన్ని చేసిళ్ళు. చాలా మంచి ప్లాట్ఫామ్, 40 సంవత్సరాలుగా విద్యా సంస్థలు నడుపుతా ఉన్నారు. నిజంగా మీరు ఒక గొప్ప వ్యక్తి. సో ఫైనల్లీ ఫ్యూ వర్డ్స్ ఎవరికి చెప్పుకుంటారు, ఏం చెప్పుకుంటారో మీ ఇష్టం. ఫైనల్ కొత్త సంవత్సరం రోజున తప్పనిసరిగా నడుస్తున్న సమాజం బట్టి, వర్తమాన సమాజంలో ఉన్న సమకాలీన పరిస్థితులు బట్టి క్వాలిటీ తప్పనిసరిగా, ఎడ్యుకేషన్ విషయానికి వస్తే క్వాలిటీ తప్పనిసరిగా, ఇది అంటారు సార్, క్వాలిటీ క్వాంటిటీ అవుట్లుక్ అంటారు. అది విద్యార్థులకైనా ఉపాధ్యాయులకు కావాలి. అది ఒక క్వాలిటీ అంటే కాన్సెప్ట్ కరెక్ట్గా ఉండాలి, దాంట్లో మంచి మంచి క్వాలిటీ కలిగి ఉండాలంటే దాన్ని. తర్వాత కరికులం ఉండాలి, ఉన్నదాన్ని కరెక్ట్గా ప్రజెంట్ చేయగలిగినటువంటి శక్తియుక్తులు ఉండాలి, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి. అది సిద్ధపడితే మేము మా ఆర్గనైజేషన్లో కూడా క్వెస్ట్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తున్నాం. అంటే పిల్లల్లో సామాజిక విలువలు, కుటుంబ విలువలు, తర్వాత పర్సనాలిటీ డెవలప్మెంట్, వాటి మీద కూడా మేము టీచర్లకు కూడా టీటీడబ్ల్యూ ప్రోగ్రామ్స్ అని వాళ్ళకు కూడా మేము ట్రైనింగ్లు ఇస్తున్నాం. పిల్లలకు ఒక స్పెసిఫిక్ కరికులంను పెడుతూ ఉన్నాం. సో అది కూడా ఫాలో అవ్వమని కూడా చెప్తున్నాం సార్. ఇప్పుడు కొన్ని స్కూల్స్లలో వచ్చేసిన డిజిటల్ క్లాసెస్ అంటే విత్ లైవ్లో చూపించుకుంటా, అది నిజంగా అది గ్రేట్ అయినా చాలా. అది పరిణామ క్రమంలో వస్తే సాంకేతిక వికాసం, అది అభివృద్ధి. అది అన్ని పుస్తకాలు కాకుండా ఒక విజువలైజేషన్ ఉంటుంది కదా, మనకు చూస్తూ ఉంటాం కదా ప్రాక్టికల్గా. అది చాలా ఉపయోగపడుతుంది పిల్లలకు. మా స్కూల్లో కూడా మేము దాదాపు నర్సరీ దగ్గర నుంచి 12 క్లాసెస్ వరకు కూడా వాటిని డిజిటల్ క్లాసెస్ పెట్టినాము. 2-3 క్లాసులు మొత్తం నర్సరీ పిల్లలు. మంచి పిల్లలకు మంచి రెస్పాన్స్ ఉండేది. చూసినా కదా, మంచి రెస్పాన్స్ ఉండేది. స్టూడెంట్స్కి మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారు? స్టూడెంట్స్ కష్టపడి చదవండి అంటారు, మనం అంటుంటాం కదా, ఇష్టపడి చదవండి. చదువుకున్న వాళ్ళకే తప్పనిసరిగా వాళ్ళకు ఫ్యూచర్ ఉంటుంది. అంతేగాని ఏదో మిడిమిడి జ్ఞానంతో పోతే ఏ రోజుల్లో ఉద్యోగాలు దొరకవు. అవును, ఇప్పుడు కాంపిటీషన్స్ పెరిగింది. చిన్న ఉద్యోగానికి కూడా పీజీ చేసిన వాళ్ళు ఈ మార్కులు రావడాలు పోవడాలు వీటిని మనం ఏమి కేర్ చేయదు. చదువుకోవాలి, పూర్తి స్థాయిలో అవగాహన కలిగిన చదువు, మనకు ఫ్యూచర్ ఉంటుంది, ఉద్యోగాలు దొరుకుతాయి. సార్ ఒక క్వశ్చన్, దీన్ని మీరు చెప్పండి, లేకపోతే గవర్నమెంట్కి మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారా? గవర్నమెంట్ స్కూల్స్ కొన్ని అట్లున్నాయి ఇట్లున్నాయి అని ఒక వాదన వస్తుంది కదా. సో మీరు 40 సంవత్సరాలుగా విద్యా సంస్థలు నడుపుతున్నారు కాబట్టి గవర్నమెంట్స్కి, అంటే గవర్నమెంట్ స్కూల్స్లో ఏది కరెక్ట్? గురుకుల వ్యవస్థనే చాలా మంచి వ్యవస్థనండి. ఓకే, మంచి, చాలా ప్రోగ్రెసివ్ వ్యవహారం అది. ఎందుకంటే అటెండెన్స్ చాలా ఇప్పుడు 100% పిల్లలు ఇక్కడనే ఉంటుంది, గురుకులస్లో ఉంటుంటారు కాబట్టి పెరుగుతున్నది. కాకపోతే దాని మెయింటెనెన్స్లో లోపాలు కనపడుతున్నాయి, అది లేకుండా చూసుకోవాలి. మెయింటెనెన్స్ అంటే టీచర్స్ లోపం కావచ్చు, తర్వాత హాస్టల్స్లలో సరిగా వసతులు లేకపోవడం కావచ్చు, దానివల్ల కొంచెం పిల్లలకు ఇబ్బంది కలుగుతున్నది తప్ప గురుకుల వ్యవస్థ చాలా మంచిది. ఓకే, గురుకుల వ్యవస్థ కాకుండా ఇప్పుడు మన ఇక్కడ ఉండే గవర్నమెంట్ స్కూల్స్ కూడా అదే అన్న కదా, టీచర్స్కి ఒక కమిట్మెంట్ తప్పనిసరిగా, టీచర్ కమిట్మెంట్ ఉండాలి. వాళ్ళకి టైం సరిపోవట్లేదు. ఒక సర్వీస్ ఓరియంటెడ్, సర్వీస్ మైండ్ కలిగిన వాళ్ళు, ఒక డెడికేటెడ్ టీచర్స్ తప్పనిసరిగా అవసరం. ఇక వాళ్ళు సార్ ఆల్ ఆర్ క్వాలిఫైడ్ కదా సార్? క్వాలిఫైడే ఇంతకుముందు అదే అన్న కదా, క్వాలిఫైడ్ టీచర్సే, మంచి విషయ పరిజ్ఞానం కలిగిన వాళ్ళే. ఇక వాళ్ళకు అవకాశాలు, ఒకటి వాతావరణం కూడా వాళ్ళు కలిసి సహకరించాలి. ప్రభుత్వం కూడా ఇతర వేరే అన్ని పనులు చెప్పకుండా చేస్తాం. ఇప్పటికి చాలా మార్పులు వచ్చేసినాయి. అటెండెన్స్లో కూడా వీళ్ళు తమ్ము పెట్టేసేస్తున్నారు. ఇప్పుడు కూడా వచ్చేసినాయి, అటెండెన్స్ కూడా పెరిగింది. ఇప్పుడు పర్వాలేదు, ఇప్పుడు క్వాలిటీస్ పెరిగినాయి. ఈ కొత్త సంవత్సరం రోజున మీరేమైనా స్టార్ట్ చేయబోతున్నారా కొత్త పని అంటూ? కొత్త పనులు ఏం లేవా? కొనసాగించడమే కొత్త అంటూ స్టార్ట్ చేయడం ఏం లేవా? లక్ష్యాలు అంటే నా వ్యక్తిగత లక్ష్యాలేమో అన్నగా ఇంతకుముందు ఈ సంవత్సరం February, Marchలో నాకు ఆ PhD కంప్లీట్ అయిపోతుంది.
ఇక మా లైనిజంకి వచ్చినట్లయితే ఎప్పుడు లక్ష్యాలు ఉంటూనే ఉంటాయి మాకు. ఎవ్రీ ఇయర్ కొత్తగా మెంబర్షిప్ కానీ సర్వీసెస్ కానీ ఆ లక్ష్యాలు ఉంటూనే ఉంటాయి. ఒక లీడర్షిప్ చేస్తూనే ఉంటాం. మాదంతా ఇవి కొత్తగా నేను నిర్దేశించుకున్న లక్ష్యాలు అంటే ఏం లేవు. కంటిన్యూ చేసుడే. యా, సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్. చూసుకోండి బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్. థ్యాంక్ యూ.